బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో విత్తనాల విక్రయ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. అనధికారికంగా కొనుగోలు చేసిన విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. విత్తనాలు అనధికారికంగా కొనుగోలు చేసి రైతులకు బిల్లులు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 2 దుకాణాలలో దాదాపు 2 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై 6A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పొన్నూరు టౌన్లోని రేపల్ల రోడ్లో నేతాజీ నగర్ నందు సీడ్స్ నందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తర్వాత స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కలిసి ఈ కింద దిగువన సూచించిన అంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఇక్కడ సీడ్ మిల్లు తెచ్చి అమ్ముతున్నారు. కానీ ప్రిన్సిపల్ సర్టిఫికేట్, సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వీటిని ప్రస్తుతానికైతే అమ్మకాలు నిలుపుదల చేస్తున్నాము. వాల్యూ వచ్చేసి 73,050 రూపాయలు దాకా పొన్నూరు టౌన్లోని రేపల్ల రోడ్లో. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో విత్తనాల విక్రయ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరరావు ఫోన్లలో అందిస్తారు. నాగేశ్వరరావు, అనధికారికంగా కొనుగోలు చేసిన విత్తనాలను అధికారులు సీజ్ చేసినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైతులు పంటలు పండించుకోవటానికి ఉండే విధంగా ఏదైతే ఎరువులు గానీ ఏదైతే మందులు గానీ ఉండాలని కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరుకు సంబంధించి పొన్నూరు పట్టణంలో విత్తనాల విక్రయ దుకాణాలపై అయితే విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి దాడులు నిర్వహించారు. అనధికారికంగా కొనుగోలు చేస్తున్న విత్తనాలను అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పొన్నూరు పట్టణంలో దీనికి సంబంధించి ఏదైతే రేపల్ల బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్లో విత్తనాలు విక్రయించే దుకాణాలకి సంబంధించి ఏదైతే శ్రీనివాస ట్రేడర్స్, అలాగే ఈనాడు సీడ్స్ కి సంబంధించి వీటికి సంబంధించి షాపుల్లో అయితే విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ పొన్నూరు మండల వ్యవసాయ అధికారులు అయితే ఆ యొక్క విత్తనాల అధికారులు కొనుగోలు చేసిన రైతులకు సంబంధించిన బిల్లులు లేకుండా విక్రయిస్తున్నట్టు గుర్తించి 2 దుకాణాల్లో దాదాపు 2 లక్షల రూపాయలు విలువైన విత్తనాలను అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ నకిలీ విత్తనాలు కొన్ని చోట్ల రావటం, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దాడులు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఆ షాపులను కూడా సీజ్ చేసి ఆ షాపులకి పెనాల్టీగా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.